కోర్టు తీర్పుపై మాజీ మేయర్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారో మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. అప్పటి మేయర్ దంపతులు కటారి అనురాధ, కటారి మోహన్లు దారుణ హత్యకు గురి కావడం జరిగింది. ఆ కేసులో ఈవేళ 9వ అదనపు న్యాయమూర్తి శ్రీనివాసరావు సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది. మొత్తము 5 మంది నిందితులకు మరణశిక్ష విధిస్తూ ఈవేళ సంచలన తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి వారి కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. ఈ తీర్పు పైన వారు స్పందన ఏ విధంగా ఉంది, కుమార్తె లావణ్య కావచ్చు, అదేవిధంగా కోడలు కటారి హేమలత, అదేవిధంగా ప్రత్యక్ష మొదటి సాక్షి సతీష్ కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మొదట లావణ్య గారు చెప్పండి అమ్మ, ఆ రోజు జరిగినటువంటి మీ తల్లిదండ్రులు దారుణ మరణానికి ఈవేళ కోర్టు 5 మందికి మరణశిక్ష విధించింది. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఆ రోజు అమ్మ నాన్నకు జరిగిన ఇన్సిడెంట్లో ఈ 5 మంది మున్సిపల్ ఆఫీస్లోనే ఉన్నారండి. అమ్మని కాల్చి చంపడము, నాన్నని వద్దంటున్న ఘోరంగా నరికి చంపడము. చింటూ అనేవాడు మా ఇంట్లోనే ఉన్నాడు, మా నాన్నతోనే కలిసి ఉన్నాడు, మా ఇంట్లోనే ఉన్నాడు. నమ్మి ఇలా చంపడం జరిగింది. న్యాయం ఉందనే ధైర్యంతోనే న్యాయం జరుగుతుందనే మా సాయశక్తుల పోరాడినాము. దీనివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము, కానీ లాస్ట్కి న్యాయమే గెలిచిందండి. ఆ 5 మంది అతి కిరాతకంగా చంపడం, ఇలా జైల్లో ఉండడం, బెయిల్ మీద రావడం, మేము 17వ తారీఖు నుంచి 24, 27 వాయిదాలు చూడడం, ఒకటి తర్వాత ఒకటిని చూసుకొని ఎంత ఓపిక పెట్టుకున్నా న్యాయం గెలిచింది అనే తృప్తి అయితే ఉందండి. అదేవిధంగా మేయర్ దంపతుల కోడల హేమలత మాజీ మేయర్, ప్రొఫెసర్ తుడా చైర్మన్. మేడం చెప్పండి, ఎట్లా చూస్తారు? ఇవన్నీ కూడా ఆ రోజు ప్రతి ఒక్కరికి తెలిసిందే ఎంత ఘోరంగా చంపారు. కిరాతకంగా ఒక మేయర్ ఛాంబర్లో చంపడం, పట్టపగలు సిటీ సెంటర్లో, అంటే అతను ఎంతకి తెగాయించాడు అనేది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ రోజు నుంచి కూడా అందరం పోరాడుతున్నాం. మాకు జరిగిన అన్యాయాన్ని, మా కుటుంబానికి ఒక పెద్ద దిక్కులు లేకుండా మమ్మల్ని అందరినీ కూడా అనాథలుగా చేసేశారు. సో ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరం పోరాడి ఈరోజు మాకు న్యాయం జరిగిందని అనుకుంటున్నాం. ఎంత క్లియర్గా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసి ప్రతి ఒక్కటి క్లియర్గా జడ్జిమెంట్లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు హైకోర్టుకు పోయినా కూడా ఇక్కడ వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంటు, వాళ్ళు చేసిన తప్పులు అవన్నీ కూడా ప్రూవ్ అయ్యాయి కదా. ప్రూవ్ అయ్యాయి కాబట్టి ఈరోజు డెత్ పెనాల్టీ అంటే ఇట్స్ చిన్న విషయం కాదు కదా. అన్నీ పరిశీలించి ఇంత 10 ఏళ్ల పాటు ఇది జరిగిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించే ఈ జడ్జిమెంట్ తీసుకోవడం జరిగింది. కాబట్టి హైకోర్టుకి వెళ్ళినా కూడా నాకు తెలిసినంత వరకు సేమ్ ఇదే ఉంటుందనేసి మేము ఆశిస్తున్నాం. ఎంత వాళ్ళకి పనిష్మెంట్స్ ఇచ్చినా మా కుటుంబాన్ని ఈరోజు అనాథలుగా చేసేసాడు. మాకు పెద్ద దిక్కులు లేకుండా ఈరోజు మా పిల్లలకి మా అన్ని విధాలా కూడా మమ్మల్ని అన్యాయం చేసి ఒక కుటుంబాలనే నాశనం చేసేసాడు. సో ఇది చిన్న విషయం అయితే కాదు. కాబట్టి వీటినన్నిటినీ కూడా బేస్ చేసుకునే ఉంటుందని మేము ఆశిస్తున్నాం. మీరు ఈ సాక్షి చెప్పేదానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారు? మిమ్మల్ని ఎట్లా ఇచ్చేశారు? గత 10 సంవత్సరాలుగా నాకు చాలా బెదిరింపు కలిసి వచ్చింది. కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెట్టినారు. ఫైనాన్షియల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాను. ఎక్కడ పోయి ఒక చోట జాబ్ చేయలేక వీళ్ళు బెదిరింపులకి తలదాచుకోవాల్సి వచ్చింది. బయటూరులో పోయి కూడా ఉన్నాం ఫ్యామిలీతో కూడా. ఇట్లా చాలా రకరకాలుగా పొలిటీషియన్స్ నుంచి కానీ ప్రతి ఒక్కరి నుంచి చాలా ప్రెజర్ వచ్చింది నాకు. అయినా తట్టుకుని నా కుటుంబ సహకారం ఉంది, ప్లస్ స్నేహితులు, కటారి ఫ్యామిలీ అందరూ సహకరించినారు. మేము న్యాయాన్ని గెలిపించాలని గట్టిగా నిలబడి పోరాడి. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.